ఇంకొక విషయం చెప్తాను. 1% ఉంటారు సనాతన ధర్మం పాటించడం, 1% ఉంటారు. 99 కాదండి, 99. ఒక విషయం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా? ఇవాళ ముస్లిం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా? మీరు ఒప్పుకుంటారా? మీరు మీరు మాట్లాడుతూ భారీ ఎత్తున వరదలు వస్తే మా సాధువులు గురువులు పూజలు చేసి ఆపారన్నారు కదా. పూజలు చేసి కాదు, అక్కడ ఇండ్లు కట్టించి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చారని చెప్తున్నాను. అదే మాట్లాడుతున్నా. ఇదే 2 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఎందుకు మీ సాధువులు గురువులు కూడా ఇంజక్షన్ వేసుకోవడం, పూజలు మంత్రాలతో ఆపుకోవచ్చు కదా. మరి ఒక విషయం అండి, ఏదైనా సరే ఇవాళ కొంత దానికి పరిమితి ఉంటుంది, దేనికైనా సరే పరిమితి ఉంటుంది. ఇవాళ మీరు లెక్చరర్, 1,00,000 మంది ఉన్నారు స్టూడెంట్స్, 1000 మందికి మీరు అన్ని సబ్జెక్టులు చెప్పొచ్చు అంటే అదేంటి? దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ఎంటిటీ ఉంటుంది. దాన్ని తప్పి దాన్ని దాటి ఎవరు పోలేరు. నెంబర్ 1. మాస్క్ పెట్టుకోరు కదా, ఈవెన్ వాళ్ళు చెప్పే స్వామీజీలు గాని ఎవరు గాని అందరూ కూడా పెట్టుకోరు కదా. అంటే అర్థమైంది, వైరస్ బ్యాక్టీరియా వచ్చిందంటే తప్పకుండా మనము చర్యలు తీసుకోవాల్సిందే. సైన్స్ లో ప్రత్యామ్నాయం లేదు అనేది ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఒక చర్చి బంద్ అయింది, ఒక మసీదు బంద్ అయింది అన్న, ఒక చర్చి బంద్ అయింది, ఒక మసీదు బంద్ అయింది, ఒక గుడి కూడా మూయడం జరిగింది కరోనా కాలంలో. ఇక దేవుడే రక్షించుకునే పరిస్థితి లేనప్పుడు ప్రజల్ని రక్షిస్తాడు అనేది తెలిపోయింది. సైన్స్ అనేది అభివృద్ధి చెందుతుంది. మొన్న రాకెట్ మనకు సంబంధించి చంద్రమండలం మీద కూడా జరిగినటువంటి ఇస్రో ప్రయోగం కూడా సక్సెస్ అయింది కండి. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన క్వశ్చన్లకు వేల సంవత్సరాల మీరు టెక్నాలజీని ఒక వైపు భాగం, దైవత్వంలో ఒక భాగం. ఇప్పుడు దైవత్వం అదే చెప్తున్నాను, నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేది ఒకటి ప్రూవ్ ఈ టెక్నాలజీ ఈ సెల్ ఫోన్ పనిచేస్తానని ప్రూవ్ చేస్తా. మీరు ఒక విషయాన్ని ప్రూవ్ చేయండి. ఇప్పుడు 100% ప్రూవ్ చేస్తాను. నేను దానికి ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా. ఎవ్వరు వద్దు, ఎక్కడ వద్దు, ఇది ఒక్కటే వద్దు. చంద్రయాన్ 3 పెట్టిండ్రు, వారే అన్నారు కదా. ఇవాళ PSLV 3 పెట్టిండ్రు, చంద్రయాన్ 3 పోయింది. తర్వాత దానికన్నా ముందు అగ్ని పోయింది. వీళ్ళని క్షిపణులని మనమే చేశాం కదా. అది చేసే ముందు, అది స్టార్ట్ అయ్యే ముందు, దాన్ని శుభారంభం చేసే ముందు దాని యొక్క నమూనాను తీసుకెళ్లి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ముందర పెట్టి అదే చైర్మన్ గారు వెళ్ళి అక్కడ పూజలు చేయించి దాన్ని తీసుకొచ్చి మానవ జీవితం బిలీఫ్ మీద ఉన్నది. ఏంటి చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది? అరే అట్లా కాదు, ఒక విషయం నువ్వు అన్నావన్నా. ఇప్పుడు తిరుపతి తీసుకుపోయారు, దాని నమూనా తీసుకుపోయారు కదా, నువ్వు సక్సెస్ అయిన అంటున్నావు కదా. ఫెయిల్యూర్ కు ఎవరు బాధ్యత వహిస్తారు అంటున్నా? వాళ్ళే బాధ్యత వహిస్తారు, సక్సెస్ కూడా వాళ్ళే బాధ్యత. సైన్స్ అది ఏంటంటే అభివృద్ధి లేదు, దైవత్వంలో సంభాషిస్తున్నావు. స్టాలిన్ గారు ఒక్క నిమిషం, తన ఆలోచనతో మనిషి తయారు చేసాడు కదా, ఆవిష్కరణ జరిగింది. మా డౌట్ ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులంతా కూడా ఏదైతే శివశక్తి స్థలం వల్లనే ఇదంతా ఇస్రో పాసిబుల్ అయింది, చంద్రయాన్ లో ల్యాండ్ అయింది అంటా ఉన్నారు. కానీ కమ్యూనిస్టులు లేదంటే మీలాంటి వ్యక్తులు లేదంటే మన రకరకాల టెక్నాలజీ పరంగానే ఇది పాసిబుల్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మనం? ఇప్పుడు సైన్స్ చాలా విషయాలను ఇప్పటికీ సమాజంలో ఏవైతే ఆవిష్కరణలు జరగలేదో కొన్ని సంవత్సరాల పాటు అనేక మంది శాస్త్రవేత్తలు ఒక్కొక్క సందర్భంలో ఒక ల్యాబ్ లో చనిపోయిన సందర్భాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అట్లా తమ జీవితాలను త్యాగం చేసి ఆవిష్కరణలు చేయడం జరిగింది. మానవులు ఇలా ఇంత సుఖ సంతోషంగా ఉండడానికి కారణము సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ ఒక టీవీతో మాట్లాడుతున్నామన్నా, ఒక సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నామన్నా, ఒక వెహికల్ కనుక్కున్నామన్నా, ఒక చక్రం కనుక్కున్నామన్నా, ఒక లేదా అచ్చుయంత్రం వచ్చిందన్నా కానీ ఇట్లా మొత్తం శాస్త్రీయ రంగంలో విపరీతమైనటువంటి మార్పులు రావడం మూలంగా సమాజం ఇలా ముందడుగు వేసింది. దీన్ని మనం గ్రహించాలి. దీన్ని గ్రహించకుండా ఏదో అతీత శక్తులు ఉన్నాయనేది ఒక్కసారి కూడా ఇప్పటి వరకు కూడా ఒకటి ప్రూవ్ చేయలేదు. మనిషి ప్రమేయం లేకుండా జరిగిన ఒక సంఘటన చెప్పండి. మనిషి ప్రమేయం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి. ఇవాళ అదే చెప్పబోతున్నాను. ఇవాళ ఒక విషయం,
ఇవాళ ఆ మనిషికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? సమాజం. సమాజం ఎట్లిస్తుంది విషయం చెప్తున్నాను. అవును, ఆదిమ ఇప్పుడు సమాజం తల్లి- నుంచి మనం తల్లి ప్రారంభమైన ఒడి కదా. మొదటిబడి. అనుభవం. చెప్తున్నాను. ఇవాళ మీరు ఏదైతే మీరు ఇవాళ పెరిగి పెద్ద ఈ విధంగా మీ యొక్క దృక్పథం వేరే, మీ యొక్క పందా వేరే, మీది అదంతా ఎవరు నేర్పారు మీకు? సమాజం. అరే మనుషులు. సమాజం కాబట్టి ఇంకెవరు నేర్పుతారు? గురువులు మీరు చెప్తారు, విషయం చెప్తారు. ఎవరా గురువులు? ఇవాళ గురుకులు వాళ్ళు ఉండేటువంటి జ్ఞానాన్ని మనకు పోసిండ్రు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు అంతే. మనిషి విషయం చెప్తున్నాను. మనిషి చదివిన తర్వాత ప్రకృతిలో ఉరుములకు చదివినంత మాత్రాన భయపడ్డాడు. చెప్పేది వినండి. నేను ఒక విషయం ఉరుములకు భయపడి ఇదేదో జరుగుతుందని చెప్పేసి పారిపోయారు అడుగులకు, లోపలికి పోయి ఇది కాదు అనేది ఒకప్పుడు కూడా బయటకు వచ్చారు. మనం అందరం వస్తున్న వరదలు వచ్చినాయి. మీరు అన్నారు కదా, వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఇల్లు కూలిపోతున్నాయి అన్నారు. అరే, నష్టం ఇల్లు జరుగుతుంది. పోతాయండి. దానికి ఆనకట్ట అదే ప్రళయం. నిర్మాణం చేసిండ్రు. మరి ఆపిండ్రు. అదే దాన్ని పంటలు ఆపండి. పండించిండు. మీరు ఇట్లా నాగరికత అభివృద్ధి చేసింది కదా. మనం ఏంటంటే- నీ సైన్స్ తో నేను చెప్తున్నాను. రాజు గారు ఒక్క నిమిషం. చాలా ఉత్పత్తి వచ్చింది ఆయన సైన్స్ ఉంది. చెప్తాను నేను చెప్తాను. నూతన వంగడాలు వచ్చినాయి కదా. నూతన వంగడాలు పోతే ఎక్కడ మనం పంట దిగుబడి పెరిగింది కదా. అయ్యా, నేను ఒక విషయం. నన్ను మాట్లాడివ్వండి. ఈ డిబేట్ మనం చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాం. దయచేసి తప్పుదో వెళ్ళే 100%. సనాతన అదే ధర్మం విషయం. సనాతన నుంచి మిస్ నేను అవుతున్నా. మిస్ కాలేదు. మీరు మాట్లాడిన విశ్లేషణ చేయలేకపోతున్నారు. ఇప్పటి సనాతనం అంటే ఏంటనేది. అంత విశాలమైన నేను అడిగిన- మీరు కాదు, ఎవరు ఇవ్వలేదు. నేను చెప్తా వినండి. ఇవాళ అదే ప్రళయాన్ని ఆపమనండి, అదే సైన్స్ తో ఆపమనండి. ఇవాళ అరేబియన్ సీలో చెప్తున్నాను, సైక్లోన్ వచ్చింది, ఆపమనండి. ప్రకృతిని విధ్వంసం చేసే సైన్స్ మనిషి. పెట్టి ఆపమనండి. ప్రకృతిని సైన్స్ ఎప్పుడైతే పెట్టి మనిషి ఆపమనండి. విధ్వంసం చేయగలుగుతాడో చెప్పేది అప్పుడే వినండి. అనేకమైనటువంటి వరదలు రావడానికి అవకాశం ఉందని నేను మాట్లాడుతున్నాను. సరే, మీరు- all right, మీరు మీరు ఆపమని అదే సైన్స్, అదే సైన్స్ తో, అదే టెక్నాలజీతో ఇవాళ వీళ్ళ సైక్లోన్స్ ఆపమనండి. ఇవాళ వచ్చేటట్టు మొన్న ఇక్కడ కేదార్నాథ్లో జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి భయానకమైనటువంటి విలయం సంభవించింది. ఆ విలయాన్ని ఆపమనండి. ఈ సైన్స్ తో శంకర్ లాపుతారా? అన్ని చెప్తున్నానండి నేను. వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, నియమబద్ధతలు ఉన్నాయి, నియమంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మం నేను ఒక విషయం ఒక చెప్తాను. ఆవిష్కరణ నేను మళ్ళీ ఇదే మాట్లాడుతున్నాను. ఇది గొప్పలు అంటారు కదా. No, 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 నేను సనాతన చెప్పేది ధర్మము ఆవిష్కరణ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు టీవీ ద్వారా ప్రజలకు అందించండి అన్న. బ్రహ్మాండంగా మొత్తం చెప్పండి. జరుగుతున్నదంతా చెప్పండి, సనాతన ధర్మం ఏం చేసిందో చెప్పండి. జరుగుతున్నదన్న సనాతన ధర్మం లేకపోతే మీరు లేరు. ఎట్లా? మీరు ఇవాళ మనగలరు. ఎట్లా? మీరు మనుతున్నారు ఈ భారతదేశంలో అంటే మీరు ఉన్నారు, మీరు తింటున్నారు. మా ఎట్లా పక్కన దానికి మీరు నువ్వేం కూర్చుంటున్నారు చెప్తలేరు? అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం కాదు, భారత రాజ్యాంగం అందుకని హక్కులు ఇచ్చింది. లోకాసమ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో నేను చదువుకునే అవకాశం ఉన్నది. అరే చదువు, నువ్వు చదువు, ఉద్యోగం చేసే అర్హత ఉన్నది, సంపాదించుకునే చదువు. అవకాశం ఉన్నది. వీళ్ళ సనాతన ధర్మం అంటుండు కదా. ఆ సనాతన ధర్మంలో ఒక విషయం అండి, అధికారంలో సనాతనంలో చదువు ఉన్నది, అక్షర జ్ఞానం సైన్స్ లేదు. ఉన్నది. అతను మాట్లాడివ్వండి. ఎక్కడ అక్షర జ్ఞానం ఉందన్నా? అది ఆయన మాట్లాడు, నేనే మాట్లాడు. లేదు, లేదు, మొదట ఇవాళ మీరే సనాతన మాట్లాడతారు. ధర్మంలో నేను చెప్పేది అండి. ఇవాళ సనాతన ధర్మంలో అన్నీ ఉన్నాయి. ఇవాళ భక్తి ఉంది, తర్వాత చదువు ఉంది, తర్వాత ఇవాళ సైంటిఫికల్ గా ఏమేం చేస్తున్నారు అన్ని. అది లేనిది సనాతన ధర్మం లేని ఇవ్వే లేవు. అది మూలం. అది సనాతన ధర్మంలో సైంటిఫికల్ గా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సైంటిఫికల్ మానవులు ఇప్పుడు ఉన్నటువంటి మానవులందరూ కూడా సనాతన ధర్మంలో ఉండేటువంటి పద్ధతులనే ఆచరించి ఇవాళ వేదాలు ఉన్నాయి. వేదాలలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఇవాళ ప్రపంచం మొత్తం ఇవాళ చేస్తున్నది విషయం. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ప్రపంచమే ఒప్పుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుహనా సెక్యులరిస్టులు కానీ ప్రతీతి కూడా ఈ విశ్వంలో విశ్వాంతరాలలో జరుగుతుండేటువంటి ప్రతి విషయం కూడా ఒక అతీత శక్తి ద్వారా నడుస్తున్నది అనేటువంటిది మనం నమ్మాల్సిందే. నెంబర్ 1. దానికి మీరు ఉదాహరణలు అడుగుతున్నారు, చిన్న ఉదాహరణలు చెప్తాను, పెద్ద పెద్ద యొద్దు. ఇవాళ ఎక్కడైనా సరే సైక్లోన్స్ వస్తున్నాయి, వాళ్ళ పిడుగులు పడుతున్నాయి, విషయం చెప్తున్నాను. ఇవాళ 40 కాదు 52కు ఎండ కొడుతున్నది. ఇవన్నీ వాటిని ఇదే సైంటిఫికల్ ద్వారా ఆ వచ్చేటువంటి సైక్లోన్ ఆపగలుగుతారా ఎవరైనా సరే? అది నాకు సమాధానం చెప్పండి. దీనికి మీరేమంటారు? 100% అనేక ఆవిష్కరణలో భాగంగా ఇట్లనే ఇప్పుడు ఒకనాడు ఆదిమ కాలంలో మనిషి వరదలు భయపడిపోయాడు, పిడుగులు చూసి భయపడిపోయాడు. పిడుగు ఎందుకు పడుతుందో ఇలా సైన్స్ చెప్పగలుగుతుంది. తర్వాత ఇలా వరదలు ఎందుకు వస్తున్నాయో చెప్పగలుగుతున్నాము. ప్రకృతిని ఎంత విధ్వంసం చేయడం మూలంగా ఇవాళ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయో చెప్పగలుగుతున్నాను. ఎందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తున్న మనిషి? ఈ పెట్టుబడిదారి దేశం లోపల సామ్రాజ్యవాదాలు వీళ్ళందరూ కలిసి మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని దోచుకోవాలి, మనలను కొల్లగొట్టాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతోని విధ్వంసం చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇవాళ టెంపరేచర్ అంటున్నాం, హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమి, 30 డిగ్రీలు ఎప్పుడు దాటలే. సమశీతోష్ణ మండలం హైదరాబాద్, ఇవాళ 47. ఇవాళ మొత్తం చూడండి హైదరాబాద్ లో అక్రమంగా చాలా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి.
కాంక్రీట్ తో నిర్మాణాలు చేస్తా ఉన్నారు. నీకు ఎక్కడన్నా నీళ్లు నిలిచే అవకాశం కనిపిస్తా ఉందా? మొత్తం సీసీ రోడ్లు హైదరాబాద్ లో ఈ విపరీతమైన ఏసీల వాడకం. ఆర్ట్స్ కాలేజ్ లో కూడా ఇలా ఏసీలు వాడుతున్నాక టెంపరేచర్ ఎందుకు అది కాదు? టెంపరేచర్ పెరుగుతా ఉన్నది. మనిషి అవసరాలు అంటే ప్రకృతిని విధ్వంసం చేసే విధంగా మనిషి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు తప్పకుండా దాన్ని ఎదుర్కోవాల్సిందే. మనం ఆ విపత్తులు మనం భరించాల్సింది. ఎప్పుడైతే మనిషిని ప్రకృతి కాపాడుతుందో, మనం ఎప్పుడైతే ప్రకృతిని కాపాడతామో అప్పటి వరకు ఖచ్చితంగా ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది. నువ్వు విధ్వంసం చేసినామంటే ఖచ్చితంగా అది ఇప్పుడు చాలా చోట్ల చూసినాము. కేదార్నాథ్ అని చెప్తున్నారు కదా, వరదలు, విపరీతమైన వరదలు. అక్కడ జరిగేటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఎక్విప్మెంట్స్ కావచ్చు, చాలా చోట్ల ప్రపంచం చాలా చోట్ల, నేను అనేది భారతదేశంలో కాదు. ఇప్పుడు కేరళ వరదల విషయంలో కూడా చూసినాము, ఇక్కడ కూడా చూసినాము. మనము కొండ చర్యలన్నీ విరిగి పడతా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకంటే కరీంనగర్ లో గుట్టలు మొత్తం ఏమైతే ఆపేదెవరు? ఎవరు? ఇప్పుడు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నది ఎవరు? చేస్తున్న వాళ్ళని వ్యతిరేకించాలి కదా. పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, పర్యావరణ అనుకూల చాలా మంది పోరాటం చేస్తా ఉన్నారు, వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తా ఉన్నారు. ప్రకృతిని నాశనం చేసుకోవద్దు, ప్రకృతిని నాశనం చేస్తే నిన్ను నాశనం చేస్తామని చెప్తా ఉన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజానికి, భవిష్యత్ తరానికి మనం ఏమిస్తామన్నా